రియల్ ఎస్టేట్ ఇండస్ట్రియల్ పార్క్ బాండ్స్ అంటే ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేయడానికి ఇన్వెస్టర్స్ నుండి మనీ రేస్ చేయడానికి ఇష్యూ చేసే బాండ్. ఇండస్ట్రియల్ పార్క్ అంటే కంపెనీస్, ఫ్యాక్టరీస్, వేర్ హౌసెస్, లాజిస్టిక్స్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి రెడీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే లార్జ్ ఇండస్ట్రియల్ ఏరియా. ఎగ్జాంపుల్ డెవలపర్స్ అండ్ అథారిటీస్: డిఎల్ఎఫ్ లిమిటెడ్, గోద్రేజ్ ప్రాపర్టీస్, మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సింపుల్గా, డెవలపర్ ఆర్ గవర్నమెంట్ అథారిటీ లార్జ్ ల్యాండ్ ఏరియా ఐడెంటిఫై చేస్తుంది. ఆ ల్యాండ్లో ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తారు. డెవలప్మెంట్కి లార్జ్ ఫండింగ్ కావాలి. కంపెనీ ఆర్ అథారిటీ ఇండస్ట్రియల్ పార్క్ బాండ్స్ ఇష్యూ చేస్తుంది. ఇన్వెస్టర్స్ ఆ బాండ్ కొనుగోలు చేసి మనీ ఇన్వెస్ట్ చేస్తారు. డెవలపర్ ఆ మనీని యూజ్ చేసి రోడ్స్ డెవలప్ చేస్తాడు, ఫ్యాక్టరీ ప్లాంట్స్ ప్రిపేర్ చేస్తారు, ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తారు, వేర్ హౌసెస్ అండ్ లాజిస్టిక్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తారు. కంపెనీస్ ఆ ఇండస్ట్రియల్ పార్క్లో ల్యాండ్కి లీజ్ లేదా పర్చేస్ చేస్తుంది. ఆ రెవెన్యూ నుండి ఇన్వెస్టర్స్కి ఇంట్రెస్ట్ పే చేస్తారు. బాండ్ మెచ్యూరిటీ టైంలో ప్రిన్సిపల్ అమౌంట్ రిటర్న్ చేస్తారు. మినిమం ఇన్వెస్ట్మెంట్ యూజువల్లీ 10,000 నుంచి 1,00,000 వరకు ఉండొచ్చు. మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఉండదు. రిటైల్ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ రేట్ 8-11% పర్ ఇయర్ రేంజ్లో ఉంటుంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ స్టేబుల్ కాబట్టి మోడరేట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ పేమెంట్ ఆప్షన్స్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ లేదా ఇయర్లీ ఉంటుంది. ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్ట్స్ మీడియం టు లాంగ్ టర్మ్ ఉంటాయి కాబట్టి కామన్ మెచ్యూరిటీస్ 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్. ఎక్కడ కొనాలి? స్టాక్ ఎక్స్చేంజెస్ లైక్ ఎన్ఎస్సి, బిఎస్సి లిమిటెడ్, ఆన్లైన్ బ్రోకర్స్ లేదా ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ జిరోదా, అప్స్టాక్స్. ఇండస్ట్రియల్ పార్క్ డెవలపర్స్ న్యూ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు బ్యాంక్స్ ఆఫ్ బ్రోకర్స్ ద్వారా అప్లై చేయొచ్చు. అడ్వాంటేజెస్: ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బెనిఫిట్, స్టేబుల్ లాంగ్ టర్మ్ ఇన్కమ్ పొటెన్షియల్, ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్. డిసడ్వాంటేజెస్: ఇండస్ట్రియల్ డిమాండ్ తగ్గితే రిస్క్, ప్రాజెక్ట్ డిలే రిస్క్, ఎకనామిక్ స్లోడౌన్ ఇంపాక్ట్, డెవలపర్ ఫైనాన్షియల్ రిస్క్. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.